నువ్విక్కనైనా ఎంత మోసపోతున్నావో ఒకసారి ఆలోచించుకో భరత్. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ పాపను తీసుకొచ్చి ఇచ్చేసినంత మాత్రాన ఆయన ఆ పాప తండ్రి అయిపోతాడా? మీ అబ్బాయి విజయ్ ఒకే పోలికలతో ఉన్నారు కాబట్టి వాళ్ళ నాన్న అని ఫీల్ అయిందేమో. పోలికలు ఉన్నంత మాత్రాన తను భరత్ ఎలా అయిపోతాడు? పసిబిడ్డ కాబట్టి, తనకేం తెలియదు కాబట్టి వాళ్ళ నాన్న అనుకుని ఏడు పాపేసుంటుంది. పసిపిల్లల్ని దేవుణ్ణి ఎవ్వరూ మోసం చేయలేరు. నిజంగా నువ్వు చెప్పినట్టు ఆయన నీ భర్త విజయే అయితే నా పాప ఒక్క క్షణం కూడా ఆయన చేతుల్లో ఉండదు. కావాలంటే నువ్వే చూడు. నీరజ, నువ్వు వెళ్ళి ఒకసారి పాపని తీసుకో. వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, బలవంతంగా తీసుకో. గిరిజా, ఇప్పుడు మళ్ళీ పాపని భర్త గారి చేతుల్లో పెట్టు. ఇప్పుడేమంటావు రుద్రాణి? నిజంగా తను కన్న తండ్రి కాకపోతే పాప ఆయనతో ఎందుకుంటుంది? రూపం ఒక్కటైనంత మాత్రాన స్పర్శ అనేది ఒకేలా ఉండదు. పిల్లలు ఖచ్చితంగా స్పర్శని గుర్తుపడతారు. ఇంతకన్నా రుజువు ఇంకేమీ అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు గతం మర్చిపోయిన మాట వాస్తవం. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ రుద్రాణి లేనిపోనివన్నీ నూరిపోస్తోంది. అసలు మీ ఐడెంటిటీనే మార్చేసింది. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇదిగో ఈ పసిబిడ్డకి మీతో ఉన్న అనుబంధం అయితే అబద్ధం కాదు. ఇప్పటికైనా మీరు తన మాయ మాటలు వినడం మానేసి నిజాలేంటో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు పాపని నీ చేతుల్లో పెట్టినా కాని ఏడుస్తుందంటే నువ్వు కన్నతల్లివి కాదా? ఇలాంటి కాకమ్మ కబుర్లు నా దగ్గర చెప్పొద్దు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. విజయ్, వీళ్ళు చెప్పే మాటలు అస్సలు నమ్మకు. వీళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపించే బాధ్యత నాది. నువ్వలా చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే వీళ్ళని ఇక్కడి నుంచి ఎలా పంపిస్తానో చూడు. ఏయ్ చంద్రిక, పోవే బయటికి. పోవే. ఏంటి విజయ్, ఏమైంది? నాకంతా ఏదో కన్ఫ్యూజన్గా ఉంది. వాళ్ళు చెప్తుంటే, ఈ పాపను చూస్తుంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. విజయ్, వీళ్ళు అనవసరంగా నీ మైండ్ డిస్టర్బ్ చేస్తున్నారు. వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళ ట్రాప్లో నువ్వు పడిపోకు. నేను చెప్పేది నిజం విజయ్. నువ్వు భరత్వి కాదు, విజయ్వి. నా మాట నమ్ము. అనవసరంగా వీళ్ళు వాళ్ళ మాయ మాటలతోటి నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
ఏమో రుద్ర, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు చెప్పింది నేను కాదనలేను, అలాగే వాళ్ళు చెప్పిన దాని మీద కూడా నాకేదో అనుమానంగా ఉంది. పాపతోటి నాకు తెలియకుండానే ఒక చిన్న అటాచ్మెంట్ ఏర్పడిపోయింది. నిజంగా ఆ పాప దూరం అయిపోతూ ఉంటే నా మనసుకి ఏదోలా అనిపిస్తుంది. దాన్నే అనుబంధం అంటారు. రక్తస్పర్శని ఎవ్వరూ కాదనుకోలేరు. ఇప్పుడు నీ బిడ్డ నీ నుంచి దూరం అయిపోతే నీకెలా ఉందో, నా నుంచి నువ్వు దూరం అయిపోతున్నా నాకు అలానే ఉంది. దీన్ని రక్తస్పర్శ అంటారు. దాన్ని ఎవ్వరూ మోసం చేయలేరు. ఇప్పటికైనా నువ్వేంటో అర్థం చేసుకోరా. ఆపండి. మీ అత్త కోడళ్ళిద్దరూ కలిసి నా కుటుంబాన్ని, నా కాపురాన్ని నాశనం చేస్తున్నారు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రుద్ర, ప్లీజ్. వాళ్ళు అన్నట్టుగానే నిజమేంటో తెలుసుకోవడానికి నాకు కాస్త టైం కావాలి. ఏంటి విజయ్, ఏం మాట్లాడుతున్నావు? అరే, నిజం తెలుసుకోవడం ఏంటి? నేను చెప్పేదంతా నిజం. వాళ్ళు చెప్పింది అబద్ధం నిరూపించడానికైనా మనకు కాస్త టైం కావాలి కదా రుద్ర. ఒక 1 month అయినా వెయిట్ చేద్దాం. ఎలాగో పాస్పోర్ట్ వీసా రావడానికి టైం పడుతుంది కదా, ఆ తర్వాతే మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకుందాం. అప్పటి వరకు వాళ్ళని వదిలే. చాలా థ్యాంక్స్ అండి. కనీసం నిజమేంటో తెలుసుకోవాలి అన్న ఆలోచన అయినా మీకు వచ్చింది. నాకు కూడా అదే కావాల్సింది. సరే, తను ఎలాగూ 1 month తర్వాత ఆలోచిస్తానన్నాడుగా. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? నేనిక్కడే ఉంటాను. నేనే కాదు, నాతో పాటు మా అత్తయ్య గారు, పాప అందరం ఇక్కడే ఉంటాం. నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే మేమిక్కడి నుంచి వెళ్తాం. అదంతా ఏం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏ హా? నువ్వు మా ఇంట్లో తేరగా ఉండలేదు. అక్కడుండి మా సొమ్మంతా తిన్నావు. చివరికి నా కొడుకుని కూడా తీసుకుని వెళ్ళిపోయావు. అయినా మేమిక్కడున్నా నీ సొమ్మేమీ తినవు. అవసరమైతే మేం ఉన్నంతకాలం ఎంత డబ్బైతే అంత డబ్బు మీ మొహాన పడేస్తాం. అదంతా నాకు తెలీదు. మీరు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. రుద్ర, వాళ్ళు ఉంటాను అంటున్నారు కదా, ఉండనివ్వు. అయినా నిజమేంటో తెలిసాక అప్పుడు వాళ్ళనే పంపిద్దాం. అప్పటి వరకు మీరు ఇక్కడ ఉండొచ్చు. ఇలా ఇవ్వమ్మా. విన్నావుగా, మేము ఇక్కడే ఉంటున్నాం. నీ కళ్ళ ముందే నా భర్తను నేను గెలుచుకోబోతున్నాను. చూస్తూ ఉండు. రండత్తయ్య. చంద్రిక,
మీ లగేజ్ ఎక్కడ పెట్టమంటావు? ఏ రూమ్ ఖాళీగా ఉంటే ఆ రూమ్లో పెట్టు. అలాగే. ఏంటి నువ్విక్కడ ఎదురుగా ఉన్నంత మాత్రాన తను నీకు దక్కుతాడు అనుకుంటున్నావా? చూడు రుద్రాణి, నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇన్ని రోజులు అంటే మేం మోసపోయాం, కానీ నువ్వు చేసిన మోసమేంటో నాకు అర్థమైన తర్వాత నిన్ను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? నీ డబ్బు పలుకుబడి ఉపయోగించి బాంబ్ బ్లాస్టింగ్ లో ఒక కథ క్రియేట్ చేశావు. మూడవ కంటికి తెలియకుండా తెలివిగా నా భర్తని అక్కడి నుంచి తప్పించేసి ఎవరిదో అనాథ శవాన్ని తీసుకొచ్చి అదే భరత్ గారి శవం అని చెప్పి మా అందర్నీ నమ్మించావు. పోలీస్ ఎంక్వైరీలోనూ పోస్ట్ మార్టంలోనూ నీ తెలివితేటలన్నీ ఉపయోగించి మమ్మల్ని అందర్నీ మోసం చేశావు. కానీ నిజాన్ని దాచడం ఎవ్వరి వల్ల కాదు. అది ఎప్పటికైనా బయటపడుతుంది. ఇప్పుడు దొరికిపోయావు రుద్రాణి. ఇక నీ ఆట కట్టించే రోజు దగ్గరలోనే ఉంది. ఏంటి నన్ను బెదిరిస్తున్నావా? నా సంగతి తెలుసు కూడా నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తున్నావా చంద్రిక? నీ సంగతి అందరికీ తెలుసమ్మా, కానీ చంద్రిక సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు. మేమిప్పటి వరకు పోనీలే పాపం, నీకు వెనక ముందు ఎవరూ లేరు కదా అని చాలాసార్లు క్షమించి వదిలేశాం. అది ఎంత తప్పో ఇప్పుడు మాకు బాగా తెలిసొచ్చింది. ఇక నిన్నొదిలే ప్రసక్తే లేదు. ఏది ఏవైనా సరే తేల్చుకుందామని మేమిద్దరం ఇక్కడికొచ్చాం. అనుకున్నట్టుగానే అంతా తేల్చుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాం. ఉత్తినే కాదు, భరత్ని తీసుకుని మరీ వెళ్తాం. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరిగే పని కాదు. అవసరమైతే నీ ప్రాణం తీసి మరీ వెళ్తాం. భరత్ గారిని ఇక్కడి నుంచి తీసుకునే వెళ్తాం. నువ్వు చేసిన మోసాలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడతాను. బాంబ్ బ్లాస్ట్ని ఎలా సృష్టించావో, ఎలా ఎవరో అనాథ శవాన్ని తీసుకొచ్చి అక్కడ పడేసి భరత్ గారిని ఎలా మాయం చేశావో, భరత్ గారి పేరు మార్చి అతనే విజయ్ అని ఎలా నమ్మించేలా చేశావో, ఇక్కడి నుంచి పారిపోవటానికి నువ్వు విజయ్ పేరు మీద ఎలా పాస్పోర్టు వీసా తీసుకున్నావో, దానికి ఆధారమైన ఐడి కార్డ్స్ అన్నీ ఎలా మార్ఫింగ్ చేశావో, ఇలా మొత్తం అన్నీ కూపి లాగుతాను. అన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను. నువ్వలా చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నా భర్తకి గతం గుర్తొచ్చేలా చేస్తాను. మమ్మల్ని గుర్తుపట్టి నువ్వు చేసిన తప్పులన్నీ తెలుసుకొని ఆయనే నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేలా చేయకపోతే నా పేరు చంద్రికే కాదు. మేడం, ఏంటి? అది కాదు మేడం, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను చంద్రిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అని. నేను చాలా తెలివిగలదాన్ని అన్నారు. ఇప్పుడేమైంది? తాడి తన్నేవాళ్ళు ఒకళ్ళుంటే దాన్ని తలదన్నేవాళ్ళు ఇంకొకళ్ళుంటారని సామెతుంది. అది నిజమే మేడం. నీరజ, నేనసలే చిరాకులో ఉన్నాను. నువ్విప్పుడు అనవసరంగా నన్ను కెలికావంటే తన్నులు తింటావు. ముందు పోయి ఇక్కడి నుంచి. అంతే మేడం, మీరు నన్ను తన్నడం కాదు. మీకు చేతనైతే అదిగో వచ్చి కూర్చుంది కదా మీ ఎదురుగ్గా, ఆమెను ఇంట్లో నుంచి బయటికి పంపించండి చూద్దాం. నీరజా. మేడం, రోజులు ఇప్పుడు ఒకేలా ఉండవు మేడం. ఒకప్పుడు మీరు ఆ ఇంట్లోకి దూరి చంద్రిక ముందే భరత్ బాబుని రెచ్చగొట్టి చంద్రికకి భరత్ బాబుకి మధ్య గొడవలు సృష్టించి మీరు బాగా ఎంజాయ్ చేశారుగా. ఇప్పుడు చూడండి కాలం ఎలా రివర్స్ అయిపోయిందో. ఇప్పుడు మీ దగ్గరకొచ్చి మీ కళ్ళ ముందే మీరు నా సొంతం అనుకుంటున్న భరత్ బాబుని తాను దక్కించుకోవడానికి ప్లాన్లు వేస్తుంది. ముందు తననెలా ఆపాలో అది ఆలోచించండి.
యాండి మీరా ఏంటి ఇలా వచ్చారు? మీరా ఏంటండి? ప్రేమగా చంద్రిక అని పిలవచ్చు కదా. ఇదిగోండి పాపని తీసుకోండి. చూడండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. పాపని మీ దగ్గర ఉంచుకోండి, నాకివ్వకండి. అదేంటండి, మీ పాపని మీరు దగ్గరకు తీసుకోవడంలో తప్పే ఉంది. పాప కూడా మీరు కావాలనే ఏడుస్తోంది. చూడండి, మిమ్మల్ని చూడగానే ఎలా మీ దగ్గరికి రావాలని చూస్తోందో. మీరు చెప్పేదంతా నిజమో అబద్ధమో నాకు తెలీదండి, కానీ నా మనసుకేదో అనిపించింది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పాను. నిజమేంటో నాకు తెలిసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతాను. కానీ దయచేసి ఈ మధ్యలో నన్ను మాత్రం ఏమండి అని పిలవకండి. చూడండి, మీకు నిజానిజాలు ఇమీడియట్గా తెలియాలి అంటే మీరు ఒక పని చేయండి. పాప మీ బిడ్డ అని తెలియటానికి DNA టెస్ట్ చేయించండి. ఆ టెస్ట్ చేయించారంటే పాప మీ కూతురు అని తెలుస్తుంది. అప్పుడు అన్ని నిజాలు మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. అలాగే, ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా టెస్ట్ చేయిద్దాం. దానికంటే ముందు అసలు నేను ఎవరు, నేను విన్నది, నేను నమ్ముతున్నది నిజమా కాదా, ముందు అది తెలిసే వరకు మీరెవ్వరూ నన్ను ఇరిటేట్ చేయకండి. అర్థమైందా? మోరోవర్, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి రావటం కానీ నాతో మాట్లాడటం కానీ చేయకండి. మీరిక్కడ జస్ట్ గెస్ట్ లాగా ఉన్నారు, అలా గెస్ట్ లాగే ఉండండి. 1 మంత్ టైం ఇచ్చాం కదా, ఈ లోపల మీరు చెప్తుంది నిజమా, రుద్రాన్ని చెప్తుంది నిజమా అనేది నా అంతటి నేను తెలుసుకునేంత వరకు మీరెవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయకండి. అర్థమైందా? దయచేసి పాపను తీసుకుని బయటికి వెళ్ళిపోండి. అలాగేనండి, మీరు చెప్పినట్టుగానే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా లిమిట్స్లో నేనుంటాను. కానీ పాప విషయంలో మాత్రం దయచేసి రెస్ట్రిక్షన్స్ పెట్టకండి. ఎందుకంటే పసిబిడ్డని ఏడిపించటం మంచిది కాదు. తనకిన్ని రోజులు తండ్రి లేడు అని బాధపడుతోంది. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే పాపలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈ సంతోషం ఈ బిడ్డకి మాత్రం మిగిల్చండి. పెద్దవాళ్ళం మనం ఎలా ఉన్నా పసిబిడ్డకి దక్కాల్సిన ప్రేమని మాత్రం దూరం చేయకండి. ఇదొక్కటే నా రిక్వెస్ట్. ప్రతిరోజు కనీసం ఒక్క 10 నిమిషాలైనా సరే పాప మీ చేతిలో ఉండాలి. ఈ ఒక్కటి కాస్త చెయ్యండి ప్లీజ్. చూడండి, పాపనెత్తుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ పాప నా దగ్గరకు వస్తే నా మైండ్లో లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి. నాకంతా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. దయచేసి పాపని మీ దగ్గరే ఉంచుకోండి. అసలు నేను డిసైడ్ అయ్యి మాట్లాడేంత వరకు మీరు నాతో మాట్లాడకుండా దూరంగా ఉండి మీ లిమిట్స్లో మీరుంటే మీకే మంచిది. విజయ్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఏమైంది రుద్ర? ఏంటిది? నిజంగా నువ్వు సూపర్. ఆ చంద్రికకి భలే షాక్ ఇచ్చావు. నేను లేని టైం చూసి నీకు దగ్గరయ్యి నీ మనసు మార్చాలని చాలా ప్రయత్నం చేసింది. అది పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పినంత మాత్రాన నువ్వు నమ్మకుండా దాన్ని దూరంగా పెట్టావు చూడు. యు ఆర్ రియలీ గ్రేట్. ఇప్పుడు అర్థమైందా మన బంధం యొక్క గొప్పతనం? ఎవరెన్ని మాటలు అనుకున్నా ఇదిగో ఈ తాళిబంధం చాలా గొప్పది. ఇది మనల్ని ఎప్పటికీ విడదీయదు. నువ్విలా ఉంటే తను నెల కాదు ఎన్ని నెలలున్నా కానీ తను నిన్ను మార్చలేదు. రా, మన గదికెళ్దాం. ఏమైంది విజయ్?
చూడు రుద్ర, తనకి చెప్పినట్టే నీకు చెప్తున్నాను. దయచేసి ఒక నెల రోజుల పాటు నన్నేమి డిస్టర్బ్ చేయొద్దు, నా జోలికి రావద్దు. అర్థమైందా? అదేంటి, మనిద్దరం భార్యాభర్తలం. తను నేను ఒకటేనా? చూడు రుద్ర, నేను వాళ్ళని ఇంట్లో ఉండమన్నది వాళ్ళకి భయపడి కాదు, నేనేంటో నేను తెలుసుకోవాలని. అలాగే ఇప్పుడు వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో నాకు తెలియాలి. అలాగే మనిద్దరి బంధం నిజమో కాదో అది కూడా నేను తెలుసుకోవాలి. అప్పటి వరకు నేనులాగే ఉండటం మంచిది. అదేంటి విజయ్ అలా మాట్లాడుతున్నావు? అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా? నా మీద నాకే నమ్మకం కుదరట్లేదు. నేను గతం మర్చిపోయానన్న మాట అయితే నిజమే కదా? ఆ విషయం నువ్వే చెప్పావు. ఇప్పటి వరకు నువ్వు చెప్పిందే నమ్ముతున్నాను, నువ్వు చెప్పిందే నిజం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు చంద్రిక వచ్చి ఇంకేదో కథ చెప్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి కదా. ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావు, కానీ చివరికి ఏమవుతుంది? నువ్వన్నట్టుగానే మా అత్తగారికి నేనే తలకొరివి పెట్టేలా చేశావు. బిడ్డల్ని మార్చి DNA టెస్ట్ వ్యతిరేకంగా వచ్చేలా చేశావు. ఆయన తన తప్పు ఒప్పుకొని నన్ను నా బిడ్డని చేరదీశారు. నెల రోజులు టైం ఇచ్చారు. ఈ లోపల నువ్వేంటో నేనేంటో ఆయనకి బాగా తెలిసిపోతుంది.